చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత వేస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జీఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే T5 లేకపోతే ABN ఈనాడు వేస్తారు అనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా ఇది అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిపంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ జీవీఎంసీ రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు,
చంద్రశేఖర్ గారు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది, ఇగో దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్, మా భూమిని వచ్చి ఇస్తున్నామని, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేను ఏదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో, ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి. చౌకబారు విమర్శలు చేయకూడదు. అందరిలాగా మనం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు, కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి. అంతేగాని నేను మంత్రిని కదా, నేను ఈ 3 డొక్కులు వేస్తాయి, లేదా 2 చిత్తకాయలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది. ఇకపోతే ఈ వాటికి అనుకోండి, ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక 5 సార్లు 6 సార్లు ఏబిఎన్, ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు, విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పని వేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడినైనా, ఏ ఒక్క అసోసియేషన్ అయినా, వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెట్టుకోనండి. ఏమనుకుంటాను నాన్ సెన్స్ ఇలాంటి వేయను. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఏనికి వెళ్ళిపోతాంటే ఎంతోమంది మురుగుతుంటారంట. ఎందుకు ఆ మురుగులు? ఆ మురుగుల్లాగా ఉన్నాయి తప్ప ఇదేం కాదే. దాని నుంచి ఎవడు నమ్మితే కదా, నమ్మితే 10 సార్లు రాయరు, నమ్మించిన ప్రయత్నం చేయడానికి 10 సార్లు రాస్తున్నారు. ఇవాళ విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్, దాంట్లో భాగస్వాములైన అధ్యాపకులు సుమారు 90,000 మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా, ఎంతో నిబద్ధతతో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయబట్టే నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనివిని లేని రీతిలో హైయెస్ట్ పర్సంటేజు, హైయెస్ట్ డెస్టినేషన్లు ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి. వాస్తవం కదా? ఎప్పుడు ఇంత శాతాన్ని రాలేదే. పోనేదో ఇంతకు ముందులా చంద్రబాబు ఉన్నట్టుగా చూసినంత రాసిస్తానుకోవడానికి ఎక్కడ చిన్న అలిగేషన్ కూడా లేదు. మీ దుష్టపతి కొన్ని పత్రికలు అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి, ఆ దుర్మార్గ ఆలోచనతో కూడా రాయలేపారు మీరు. వాస్తవం లేవు, మీ దగ్గర లేదు కాబట్టి. చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎన్ని ఫెబ్రికేట్ చేస్తారు మీరు. ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో వాళ్ళు బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాయి భారతం తయారు చేయడానికి ఇవాళ ఎంతో శ్రమ పడుతున్నారు ఉపాధ్యాయులు. ఎంతో ట్రాన్స్పరెన్సీగా ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో చేస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా, ఏదో ఆలోచనని మేము తీసుకున్నా ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నాం తప్ప లేకుండా ఏది కార్యక్రమం చేయట్లే. వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకే మనం 10th క్లాస్ రిజల్ట్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం అదే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ కమిట్మెంట్తోనే ఇవాళ వచ్చింది విద్యారంగంలో ఆ టీచర్ చేసేదానికి. అలాంటి వాళ్ళ దగ్గర పాపం పచ్చగా రోడ్డు కంటే పచ్చగా కనిపిస్తుంది, అంత నాకు కనిపిస్తుంది ఈ పత్రికలకి అందరి మీద. అసలు ఆ విషయం మాట్లాడుకోవడం వేస్ట్.
ఎందుకంటే 90,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటో. కానీ ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మీద మరి ఆయన అలిగేషన్ చేశారో, ఏదైతే వారు మాట్లాడిన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఒక కేంద్రం బాధ్యతలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వాల మీద వచ్చి ఇలా నేను మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇక ముందైనా సరే మాట్లాడే ముందు పూర్వపరాలు తీసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను. అదే బాబు, పాప అందరికి అందరిని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏముంది ఆలోచన చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు అనుకు తెలియట్లేదు. 14 నుంచి 19 వరకు ఉన్న 18 వరకు ఉన్న ప్రభుత్వం సింగిల్ ఇంజినా డబుల్ ఇంజినా అది ఈ రాష్ట్రంలో? అప్పుడు ఏమైంది? ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా? ఏమైనా పిహెచ్ గురు గారు, ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా? అప్పుడు ఏడు ఉద్ధరించారు, ఇప్పుడు ఏడు ఉద్ధరించారు చెప్పనండి. అప్పుడు ఆ ముగ్గురు యువటం ఉన్నప్పుడు ఏం మేము ఈ అచీవ్మెంట్లు చేశాము అని చెప్పండి. ఉన్న ప్రత్యేక హోదానే దాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కింద మార్చుకున్నారు కూటమి. అవునా కదా? వాస్తవా కాదా? రాష్ట్ర ప్రజలు తెలియని విషయమా? మిఠాయిలు పంచుకున్నారు, సాల్వాలు కప్పుకున్నారు అర్ధరాత్రి ప్రకటనకి. ఏం చేసింది డబుల్ ఇంజిన్? అప్పుడు ఒక ఇంజిన్ రిపేర్ అయిపోయి ఉంటుంది ఇటు, బహుశా ఆయన మర్చిపోయి ఉంటాయి ఇటు. అర్థమైందమ్మా? మేము పార్లమెంట్లో వచ్చి అంత అండగా వాళ్ళతో మేమేమి చట్టపట్టాలు తెచ్చుకుని తిరగలే. దేశానికి సంబంధించిన అంశం మీద వచ్చినా, లేదు రాష్ట్రానికి ఏదైనా సంబంధించిన అంశం, ప్రయోజనం కలిగే అంశం వచ్చినా మేము దాన్ని ఎప్పుడు కూడా సమర్థిస్తామని ముందు నుంచి మా స్టాండ్ అదే. రేపు కూడా అంతే. రాష్ట్రానికి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల వారి మేము దాన్ని సమర్థిస్తాం, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తాం. మేమేమి నేషనల్ పార్టీ కాదు, మాది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు మా ముఖ్యం. సెకండరీ దేశ ప్రయోజనాలు అంతకంటే ముఖ్యం. దేశం ఉంటే రాష్ట్రం, రాష్ట్రం ఉంటే దేశం. ఆ ఆలోచనతో మేము చేస్తాం తప్ప ఏదో మమ్మల్ని విమర్శించారు కదా, ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం గంటకో చంద్రబాబు నాయుడుగా గంటకో జెండాని గంటకో మాటని మేము మాట్లాడాం. మా స్టాండ్ అది. ఏది? ఎస్, ఇప్పుడు కూడా చెప్తాం కదా, ఏ బిల్లు అయితే కేంద్రంలో మేము సమర్థించామో ఆ బిల్లుకి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ప్రయోజనం నష్టం వచ్చిన బిల్లుని దేన్ని మేము సంబంధించలే. రాష్ట్ర ప్రయోజనాలకి దాన్ని అది ఉపయోగపడుతుందంటే మేము సమర్థించాం. అంతేగాని భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కూరిందో లేదా వ్యక్తిగతమైనదో మేము సంబంధించలే. రేపు కూడా అంతే. కానీ ఆయన పెద్ద ఒక ముఖ్యమంత్రి చేశాడు పెద్ద రాష్ట్రానికి. తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న సీనియర్
ఆయన గురించి పిఎస్ గోయల్ అంటే ఏదో ఆర్డర్ చేసుకొని వచ్చాడు, ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన గురించి సస్టైన్ లేకుండా మాట్లాడతాడు. ఆయన రాజకీయాల్లో పరిణితి చెందినవాడు. ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడైనా రిజర్వేషన్ తగ్గిపోవడం అనేది ఉంటుందా? ఎస్సీ ఎస్టీకి దేని మీద ఇస్తాము? జనాభా ప్రాతిపదికన ఆటోమేటిక్గా ఉంటుంది. ఉండే అది తగ్గే అవకాశమే లేదే. ఏ విధంగా ఆ సంఖ్యను కలుపుతారు? రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎంత పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్ భాగం రిజర్వేషన్ ఇవ్వవలసిందే. ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ దానికి ఇంకో దానికి ఇస్తే తగ్గించడానికి తగ్గే ఆవిష్కారం లేదు. రాజ్యాంగం ఒప్పుకోదే. మరి ఆయన పెద్ద ఆయన ఎందుకన్నారో, మరి ఏ ఆలోచిస్తున్నారో, తొందరలో ఉన్నారో మరి నాకే తెలియదు. ఇది ఎస్సీలు తగ్గించిస్తారా? ఎవరు తగ్గించిస్తారు? ఎస్సీలు తగ్గించి అన్నారా బీజేపీ వాళ్ళు? అలా తగ్గిస్తే మొత్తం మట్టిగడ్డి పోద్ది బీజేపీ పార్టీ. ఎస్సీలు కానీ తగ్గించే పరిస్థితి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి సమాజం సభ్యులు దేనికి అన్నారు? ఆ లెవెల్ ప్లేయింగ్కి వచ్చి వాళ్ళు వస్తే అప్పుడు నువ్వు తగ్గించాలి. వచ్చారని అనుకుంటున్నావా? చెప్పనండి. ఏ రకంగా మనం వేసిన క్వశ్చన్ సరిగ్గా వాళ్ళు చెప్పిందేటో నువ్వు అడుగుతుందేటో నాకు అర్థం అవ్వలేదు. కానీ చూసుకో, మళ్ళీ నేనేమి దాన్ని సంబంధించలేదు. మీరు క్వశ్చన్ వేసిన వాళ్ళు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేని విషయం. నేనైతే ఏ తలన్నాడు, తోకున్నాడు, రాజకీయాలు ఉన్నాడు ఆ మాట చెప్పడు. ఎస్సీ ఎస్టీ తగ్గించేస్తామని మైకమ్మకి నాకు వినబడలేదు. సరే, మీ గురించి కాదు, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. అయితే మీరు నేను ఏ లాట్లో మాట్లాడుకోవాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రానికి మద్దతుగా ఉందనేది ఇప్పటి వరకు చాలా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శన చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? నేనేమంటానంటే, వాళ్ళకి వచ్చి వాళ్ళు మాకు మద్దతుగా లేరు, మేము వాళ్ళతో సంఘర్షంగా లేము. తమకు అర్థమైందా సార్? గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం మాకేం వాళ్ళ మద్దతు లేదు, మేమేం వాళ్ళతో సంఘర్షణ పడలేదు. ఇది ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎంతవరకు అంతవరకే. కేంద్ర యూనియన్ గవర్నమెంట్ అది, స్టేట్